నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే రెడ్మీ A3X స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంటి, హైలైట్స్ ఏంటి, అండ్ యూనిక్ ఏమైనా ఉందా, బడ్జెట్ ఏంటి, నా ఒపీనియను, అండ్ కొనుక్కోవచ్చా కొనొద్దా అనేసి ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే రెడ్మీ వాళ్ళ ఇండియన్ వెబ్సైట్ నుంచి చూపిస్తున్నాం. గ్రేట్ వాళ్ళకే, కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం చేశారు అంటే రెడ్మీ A3 ఆల్రెడీ ఉంది, A3Xని తీసుకొచ్చారు ప్రీమియం హేలో డిజైన్ అని చెప్పేసి. సో హేలో డిజైన్ ఏంటంటే ఈ మధ్యకాలంలో సర్కిల్ దాన్ని హేలో డిజైన్ అని చూపిస్తారు భయ్. ఇక్కడ మనం చూస్తే మాత్రమే జర బాగుంది. తర్వాత కంపారిజన్ వీడియో ఇంకో వీడియోలో చేస్తాను. ప్రస్తుతానికి అయితే ఇక్కడ హైలైట్లో చూసుకుంటే మాత్రం మంచి స్పెక్స్ అయితే పెట్టిరు భయ్. ఫేస్ అన్లాక్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది, ఇక్కడ మల్టిపుల్ కలర్ వేరియంట్స్ దగ్గర 4 కలర్ వేరియంట్స్ వస్తున్నాయి. 5000 mAh బ్యాటరీ వస్తుంది, 6% డిస్ప్లే. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే సిమ్ స్లాట్తో పాటు కూడా వస్తుంది, ఇక్కడ డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. కెమెరా కట్అవుట్ చూసుకోవచ్చు, ఇక్కడ మధ్యలో మెయిన్ కెమెరా, సైడ్లో సెకండరీ కెమెరా, అండ్ ఇక్కడ ఫ్లాష్తో పాటు వస్తుంది. హేలో డిజైన్ అంటారు వాళ్ళు. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్ చూసుకుంటే మాత్రమే స్టారీ వైట్ కలరు, ఆలివ్ గ్రీన్ కలరు, అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకో కలర్ చూసుకుంటే ఓషన్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్ కలర్స్ అనేవి పెట్టారు. 8.3 mm థిక్నెస్ అనమాట, కొంచెం థిక్ అనిపించచ్చు. పెద్ద డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది, 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. కెమెరా AI డ్యూయల్ కెమెరాతో పాటు కూడా వస్తుంది అన్నమాట. సెల్ఫీకి HDR మోడ్స్గా 180 కూడా తీసుకోవచ్చు. అండ్ వేరే వేరే ఎక్స్పోజర్ మోడ్స్ 1 TB దాకా SD కార్డ్ పెట్టుకోవచ్చు. సో 2 సిమ్ కార్డులు ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు అని మెన్షన్ చేసి 4GB ర్యామ్, 4GB వర్చువల్ ర్యామ్స్ వస్తున్నాయి. Type-C సపోర్ట్ ఉంది, అండ్ 5000 mAh బ్యాటరీతో పాటు కూడా వస్తుంది. ఇక్కడ USB Type-C పోర్ట్, ఐ థింక్ ఇది పైన అనుకుంటా, పైన మీకు 3.5 జాక్ స్పీకర్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేశారు 10 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. సో 10 watts ఛార్జర్ కొంచెం బాధ అనిపించింది. అండ్ ఇక్కడ ప్రాసెసర్ చూసుకో, యూనిఎస్ఎస్సి వాళ్ళ T606 ప్రాసెసర్ బాగా పెట్టారు. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే ఇవి కొన్ని హైలైట్స్ అనుకోవచ్చు. ఇక్కడ ప్రైస్ అడగచ్చు మీరు, ఆబ్వియస్గా A సిరీస్ బడ్జెట్లో వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రైస్ కూడా తక్కువనే ఉంది. 4GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 8000 వస్తుంది అనమాట. ఇక్కడ 3GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది, 3GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే మనకి 7000కి వస్తుంది. ఇంతకుముందు చెప్పిన మల్టిపుల్ కలర్ వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది కదా, ఓషన్ గ్రీన్, మిడ్ నైట్ బ్లాక్, ఆలివ్ గ్రీను, స్టారీ వైట్ కలర్స్, డిఫరెంట్ కలర్ వేరియంట్లు వస్తుంది. 3GB ర్యామ్ వేరియంట్ అయితే తీసుకోవద్దని అంటాను భయ్, ఎందుకంటే అంత పర్ఫార్మెన్స్ ఉండదు. అండ్ 4GB ర్యామ్ వేర్ మినిమం అనమాట, 4GB కంటే తక్కువ వెళ్ళకండి అనేసి అయితే అంటాను. అండ్ ఎక్కడ కొనుక్కోవచ్చు అని ఈ వెబ్సైట్లో అయితే డౌట్ అనిపిస్తుంది. రెడ్మీ వాళ్ళ వెబ్సైట్లో ఏమో అనుకుంటే ఇట్లా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా 3GB ర్యామ్ వేరియంట్ కూడా ఉంది మీకు, ఇక్కడ 7000 రూపీస్కి ఉంది. 4GB ర్యామ్ వేరియంట్ చూసుకుంటే ఏమో 5 రూపీస్ తక్కువ వస్తుంది, 8000 రూపీస్ అనుకోవచ్చు భయ్. ఇక్కడ కూడా అంతే ఉంది, 8000 రూపీస్ ఉంది. సో పర్లేదన్నా తీసుకోవచ్చనా అంటే భయ్, బడ్జెట్లు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు అనేసి అయితే అంటాను. అండ్ ఇక్కడ ఆఫర్స్ అయితే పెట్టారు భయ్, బ్యాంక్ ఆఫర్స్ మీద డిస్కౌంట్స్ అన్నారు. మేబీ మా అంటే 500, 300, 200 ఆఫర్స్ వస్తుండొచ్చు. ఆఫ్లైన్లో ట్రై చేయండి. స్మార్ట్ ఫోన్ ఆఫ్లైన్లో ఉంది అనుకోండి భయ్, అక్కడ మీరు బార్గెన్ చేసుకోవచ్చు, ఒక 500, 600 తక్కువకి వస్తుంది. అండ్ మీ బడ్జెట్ ఫిక్స్డ్ 7000 ఉందంటేనే తీసుకోండి భయ్. అండ్ ముందే చెప్తున్నా, ఈ స్మార్ట్ ఫోన్కి ఇంకొక 2-3 వేలు వేసిరు అనుకోండి మీకు 5G స్మార్ట్ ఫోన్స్ వస్తాయి. కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదనేసి అయితే నేను ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాను. ఇక్కడ లేదన్నా నా బడ్జెట్ ఇంతనే అంటే తీసుకోండి. అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చేయడానికి, ఇంట్లో బేసిక్ యూస్కి యూజ్ చేసుకోవడానికి, జస్ట్ ఒకటి కాల్స్కి, యూపీఐ పేమెంట్స్కి, సోషల్ మీడియాకి బాగుంటుంది. సెకండరీ ఫోన్ లాగా కూడా బాగుంటుంది అన్నమాట. మెయిన్ ఫోన్ లాగా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయి, గేమింగ్ అయితే సెట్ కాదు భయ్. అండ్ ఇక్కడ పోర్ట్స్ కూడా మెన్షన్ చేసి, సో పోర్ట్స్ చూసుకుంటే ఇక్కడ కింద మైక్ వస్తుంది, Type-C పోర్ట్, పైన 3.5 mm ఆడియో జాక్ అండ్ స్పీకర్స్ వస్తున్నాయి. సైడ్లో చూసుకోవచ్చు మీకు వాల్యూమ్ రాకర్ కీస్ అండ్ పవర్ బటన్స్, సిమ్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది. లుక్ వైజ్ బాగుంది భయ్, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది స్మార్ట్ ఫోన్ కూడా. అండ్ పర్చేస్ చేసుకోవచ్చు భయ్, అంటే మీ యూసేజ్ని బట్టి తీసుకోమని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. ప్రైమరీ ఫోన్ లాగా అయితే తీసుకోకండి భయ్, అండ్ గేమింగ్ అయితే తీసుకోవద్దు, బడ్జెట్ కాబట్టి మనం కూడా ఏం చేయలేం. అండ్ ఇంకో అడ్వైజ్, ఇక్కడ ఒక అడ్వైజ్ ఏం చేస్తున్నా అంటే భయ్, 2-3 వేలు అయితే చూసుకోండి, 10,000కి 5G వస్తున్నాయి. సో అది కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోమని ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నాం. మోస్ట్లీ దానికి తీసుకోమని అయితే అడ్వైజ్ అయితే చేస్తున్నాం భయ్. స్పెక్స్కి వెళ్ళిపోదాం భయ్. సో స్పెక్స్లో మన వాళ్ళు అయితే హైలైట్లో కలర్లో పెట్టారు. ఇక్కడ
సో యూనివర్సిటీ వాళ్ళ T606 ప్రాసెసర్ ఉంది అక్కడ మెన్షన్ చేయలేదు, కానీ అక్కడ హైలైట్లో మెన్షన్ చేశారు 1.8 GHz మీద ప్రాసెసర్ స్పీడ్స్ వస్తున్నాయి. LPDDR4X ర్యామ్, ఈ MMC 5.1 స్టోరేజ్ వస్తుంది, XD కార్డ్ పెట్టుకోవచ్చు, వర్చువల్ ర్యామ్ ఉంది కానీ ఇక అంతే పోయి నార్మల్గా ఉన్నట్టే. థిక్నెస్ 8.3 mm థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాగుంది బై. 720p HD రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది. 268 పిక్సెల్స్ పర్ ఇంచ్ 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది. కోర్లింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, అది 1 ఆ 2 ఆ 3 ఆ తెలియదు కానీ కోర్లింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్ అయితే పెట్టిర్రు. సో కెమెరాకి వచ్చేసరికి అయితేనేమో 8 MP మెయిన్ కెమెరా అండ్ 8 MP డ్యూయల్ కెమెరా ఇక్కడ మెన్షన్ అయితే చేసిర్రు. సో ఈ కెమెరాస్ అనమాట బై బేసిక్ యూస్కి సరిపోతాయి. అండ్ 2.0 అపర్చర్తో పాటు కూడా వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి అయితే 5 MP ఉంది, ఇక్కడ డ్యూ డ్రాప్ డిస్ప్లేతో పాటు వస్తుంది. ఇది 5 MP ఫ్రంట్ కెమెరా అనమాట. బేసిక్ యూస్కి సరిపోతుంది. 5000 mAh బ్యాటరీ విత్ 10 watts ఛార్జర్. పై ఛార్జింగ్ అయితే టైం పడుతుంది ముందే చెప్తున్నా. సో పర్లేదు, ఈ ప్రైస్ కేటగిరీకి మనం కూడా ఏమంత ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తుంది. సో కనెక్టివిటీ గురించి చూసుకుంటే 4G సపోర్టెడ్ ప్రాసెసర్ కాబట్టి అండ్ ఇక్కడ 4G మోడమ్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి మీకు డ్యూయల్ 4G వస్తుంది. 4Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ ఉన్నాయి బై. కానీ మంచి విషయం ఏంటంటే ఇక్కడ బ్లూటూత్ వర్జన్ 5.4 అయితే ఇక్కడ బాగానే ఇచ్చారు బై. ఇది ఒకటి మంచి విషయం అనుకోవచ్చు. FM రేడియో ఉంది. ఆబ్వియస్ వైఫై గురించి అయితే ఇక్కడ ఏం మెన్షన్ అయితే చేయలేరు బై. మోస్ట్లీ 2.4 GHz అయితే ఆబ్వియస్ వచ్చేస్తుంది. అండ్ పొజిషనింగ్ చూసుకుంటే మాత్రమే నావిగేషన్ సంబంధించి చూసుకుంటే GPS గ్లోనస్ గ్యాలియస్ వస్తుంది. 3.1 జాక్. సెన్సార్ చూసుకుంటే వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ అన్నమాట, వర్చువల్ అంబియంట్ లైట్ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ Android 14తో పాటు వస్తుంది. 2 ఆండ్రాయిడ్ అప్డేట్స్ ఇస్తారంటే 3 years సెక్యూరిటీ ప్యాచెస్తో పాటు కూడా వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్ కొంటే మీకు ఏమొస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టర్, టైప్-C కేబుల్, సిమ్ ఇంజెక్టర్ పిన్, గైడ్ డాక్యుమెంట్స్, సేఫ్టీ ఇన్ఫర్మేషన్ అవన్నీ కూడా వస్తున్నాయి. ఓవరాల్గా రెడ్మీ నుంచి అయితే ఇంకొక బడ్జెట్ ఫోన్ అనుకోవచ్చు బై. సో సపరేట్గా రెడ్మీ A3కి A3Xకి ఏమైనా డిఫరెన్స్ ఉందా, ఏం తేడాలు ఉన్నాయనేసి సపరేట్ ఇంకో వీడియో అయితే తీసుకొస్తాను. దానికోసం అయితే వెయిట్ చేయండి. ఫైనల్గా నేనేమంటాను అంటే బై మోస్ట్లీ స్కిప్ చేయమంటాను. అదేందన్న అట్లా ఎందుకు అంటున్నావు అన్న అంటే బై ఒకటే మాట జెన్యున్గా చెప్తున్నా ఏంటంటే 8,000 ఉంది బై. 8,000లో మీకు ఇంకా 2,000 వేస్తే మీకు కార్డ్ ఆఫర్స్ మీద ఐ థింక్ నాకు తెలిసిన కాడికి 10,000కి 5G స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి. లేకపోతే మీరు ఆఫ్లైన్లోకి వెళ్ళి అడగండి, నాకు 10,000 కావాలి అని అంటే ఇట్లా మేబీ లోకల్ సెల్లర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం బార్గెన్ చేసినప్పుడు తక్కువకు రావచ్చు. 10,000 కూడా మంచి స్మార్ట్ ఫోన్స్ వస్తున్నాయి మార్కెట్లో. అవి కన్సిడర్ చేసుకుని అయితే ఒక అడ్వైజ్ అయితే చేస్తున్నా. సో మీరు ఏమనుకుంటారో మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ అయితే చేయండి బై. ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ విన్నారు. మీరు ఏమనుకుంటారు? ఈ స్మార్ట్ ఫోన్ వాల్యూ ఫర్ మనీ లేకపోతే ఈ ప్రైస్కి కొనొచ్చా కొనొద్దా? మీ ఒపీనియన్స్, మీ డౌట్స్ కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day ఇంకా ట్రై చేస్తాను. వీడియో లాంగ్ అయినా ఇక్కడ దాకా ఎవరైతే చూసారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.